ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని, ఆయన కృపలో ఆయన దయలో వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. మరి ఒకసారి ఈ విధంగా మనం కలిసి దేవుని స్తుతించగలుగుతున్నామంటే కేవలము దేవుని కృప. దేవుడు మనకు మరి ఒకసారి అనుగ్రహించిన గొప్ప అవకాశము. అందుని బట్టి దేవుని స్తుతిందాం. నమ్మదగిన దేవుడు ప్రతిరోజు నమ్మకంగా తన వాగ్దానాన్ని మనకు దయచేస్తున్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకంగా ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఎందుకంటే మాట తప్పడానికి ఆయన మానవుడు కాదు, పలికి బొంకడానికి ఆయన నరమాత్రుడు కాదు. నమ్మిన వారిని ఎవ్వరినైనా సిగ్గుపరచడు. నిన్ను తల్లి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నీ భర్త కన్నా ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నాడు, నీ భార్య కన్నా ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో నిన్ను ఎవరైనా ప్రేమించే వారు ఉంటే అందరికన్నా ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఎవ్వరూ నీకు లేకపోయినా భయపడొద్దు, నేనున్నానని దేవుడు చెప్తున్నాడు. ఆయనపై ఆధారపడండి, మిమ్మల్ని చివరి వరకు చేపట్టి నడిపిస్తాడు. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలుంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నా, మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. భయపడక దేవుని వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించండి, విడుదల పొందుకోబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అన్యాయాన్ని అనుభవిస్తున్నారా? ఈ అన్యాయాలు, ఈ అపనిందలు, ఈ శ్రమలు, ఈ శోధనలు కలుగు చేస్తున్న మనుషులు నాకంటే ఎంతో బలవంతులు, నాకంటే ఎంతో శక్తివంతులు, వారు ధనవంతులు. కాబట్టి ఇక నేను ఈ అన్యాయాన్ని భరించలేను, ఈ నిందలను భరించలేను, ఈ బాధలను భరిస్తూనే ఒకవేళ సాగిపోవాలేమో. నా జీవితంలో జరుగుతున్న ఈ అన్యాయం నుండి, మనుషులు పెట్టే నిందల నుండి ఏ విధంగా నేను బయటపడలేనని వేదన చెందుతున్నావేమో. నేనెంతో న్యాయంగా యథార్థంగా జీవిస్తూ ఉన్నా, నమ్మకంగా ఉంటున్నా కూడా మనుషులు నన్ను ఇంతగా నిందించి అపనిందల పాలు చేస్తూ, అబద్ధములు కల్పిస్తూ, వాటిని బట్టి దూషిస్తూ, ద్వేషిస్తూ, నన్ను ఒంటరిని చేస్తూ అనేకమైన శ్రమలు కలుగు చేస్తూ ఉన్నారు. వారు నాకంటే ఎంతో జ్ఞానవంతులు, చదువరులు, పరపతి కలిగిన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు. అందువల్ల ఇక మనుషుల ద్వారా నాకు న్యాయం జరగదు, ఇక ఎప్పటికీ ఈ అన్యాయమే నా జీవితంలో కొనసాగుతుందేమని, అన్యాయంగానే నా జీవితం ముగిసిపోవాలేమో అనే నిర్ణయంతో, నిరాశతో, నిస్పృహతో సాగిపోతూ ఉన్నావేమో. ఈరోజు దేవుని లేఖనం తెలియజేస్తుంది, యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు అని. ఆ సర్వాధికారైన దేవాది దేవుని నుండి దాచగలిగినది ఏదీ ఉండదు. ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు. ప్రతి నరుని యొక్క చర్యలన్నిటిని ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక నీ న్యాయము, నీ సత్యం ఆయనకు తెలుసు. నీ యథార్థత ఆయన చూస్తూ ఉన్నాడు. నీవు న్యాయవంతుడివైతే, న్యాయవంతురాలవైతే, నీలో సత్యం ఉంటే, వారు బలవంతులు కనుక నేను జయించలేను, నేను బలహీనుడను, నేను ఒంటరివాడను అని నువ్వు భయపడక్కర్లేదు. ఏ పరిస్థితిలో చిక్కుకున్నా నువ్వు భయపడకు. ఎందుకంటే ఈ న్యాయవంతుడైన దేవుడు, న్యాయము తీర్చే దేవుడు, భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చే దేవుడు ఆయన. బలవంతులకు, బలహీనులకు, జ్ఞానవంతులకు, దరిద్రులకు, ఎలాంటి వారికైనా, అత్యంత నీచులైన వారికైనా ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకుని వారందరికీ కూడా న్యాయం తీరుస్తాడు.
వారందరినీ ధన్యులుగా చేస్తాడు. వారు దీవించబడతారు, వారు బ్లెస్ చేయబడతారు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకోవడమే దేవుడు మనకి ఇస్తున్న ఆజ్ఞ. సృష్టికర్త అయిన దేవాది దేవుడు, ఘనమైన దేవుడు ఎంతో నమ్మకస్తుడు. దేవా, నీవు న్యాయవంతుడవు, అన్యాయం నీవెంత మాత్రం కూడా సహించవు. మనుషులు కొంతకాలం గెలిచినట్లుగా అనుకోవచ్చు, కానీ నీవు తీర్పు తీర్చే రోజుంది. ఒక్కరోజుంది, నీవు తప్పక యథార్థవంతులకు న్యాయం తీరుస్తావు అని దేవుని స్తుతిస్తూ సాగిపోవడమే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ యవనస్తులారా, ప్రియ చిన్న బిడ్డలారా, నీవెంతో యథార్థంగా ఉన్నా అన్యాయం జరుగుతూ ఉందా? నీవు మంచికి ప్రయత్నిస్తే నిన్ను చెడుగా భావించారా? పర్వాలేదు, ప్రభు చేతులకు అప్పగించు. ప్రభువా, మనుషులను నమ్మడం లేదు, నాపై ఎన్నో అనుమానాలు కలిగి ఉన్నారు, ఎన్నో నిందలు మోపుతూ ఉన్నారు, నేను కలిగి లేని విషయాలు కలిగి ఉన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు. కానీ నేనేమో నీకు తెలుసు ప్రభువా, నేలాంటి వాడను నీకు తెలుసయ్యా. నా మనసు నీకు తెలుసు, నా హృదయం నీకు తెలుసు, నా ఉద్దేశాలు నీకు తెలుసు, నా యథార్థత నీకు తెలుసు, నా చర్యలన్నీ నీవు ఎరిగిన వాడవు. నీవు తప్పక నాకు న్యాయం తీరుస్తావు. నేను ధైర్యంగా ఉన్నాను, ఎందుకంటే నీవు న్యాయవంతుడైన దేవుడవు. నీకు వందనాలయ్యా అని ఆయనను స్తుతిస్తూ సాగిపోండి. తప్పక ఒకరోజు ఉంది, ఆ రోజున దేవుడు బలవంతులైన వారిని అణచి నీకు న్యాయం తీర్చబోతున్నాడు. శక్తివంతులైన వారి శక్తిని అణచి నీకు న్యాయం తీర్చబోతున్నాడు. పెంటకుప్ప మీద నుండి దీనిలోని పైకెత్తువాడు ఆయనే అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అవును, నీవు పెంటకుప్ప మీద ఉన్నటువంటి స్థితి కలిగి ఉన్నా, అత్యంత బలహీన స్థితిలో నీవున్నా కూడా భయపడక్కర్లేదు. నీ జీవితానికి ఏదైతే అనుగ్రహింపబడాలో, న్యాయం ప్రకారంగా ఏది నీకు రావాలో, ఏది నీవు కలిగి ఉండాలో అవన్నీ దేవుడు నీకు దయచేస్తాడు. యోసేపు జీవితంలో ఈ విధంగానే తను చెయ్యని నేరానికి అన్యాయంగా నిందలు మోపారు. ఎన్నో నిందలు అనుభవించాడు, జైలు శిక్షను అనుభవించాడు, యథార్థంగా జీవిస్తూ ఉన్నా కూడా అన్యాయాన్ని అనుభవించాడు. అయితే ఒక్కరోజు వచ్చింది, యోసేపు న్యాయవంతుడని దేవుడు రుజువు చేశాడు. ఎవరైతే నింద మోపారో వారి ఎదుటనే దేవుడు యోసేపును హెచ్చించాడు. యోసేపును వారికి అందనంత ఎత్తులో నిలువబెట్టాడు. నిజమే, ఆయన కొరకు కనిపెట్టుకుని వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. ఎంతగా నిందిస్తూ ఉన్నా, ఎంతగా అవమానిస్తూ ఉన్నా, నీకు అన్యాయం చేస్తూ ఉన్నా, నీవు గనక న్యాయవంతుని వైపు చూస్తే, ఈ లోకం వైపు చూడకుండా, నిన్ను నిందించిన వారిని నిందించకుండా, నిన్ను వేలెత్తి చూపించిన వారిని చూపించకుండా, నీ మీద అబద్ధంగా చెడ్డమాటలు పలుకుతున్నప్పుడు కూడా వారి అన్యాయాన్ని సహిస్తూ నీవు దేవుని వైపు చూస్తే, ఆయన కొరకు నువ్వు నమ్మకంగా ఎదురు చూస్తే, ఒక రోజున హెచ్చించబోతున్నాడు, నీ తలను పైకెత్తబోతున్నాడు. కాబట్టి ఈరోజు విశ్వాసంతో, నిరీక్షణతో, దేవా నీవు నా పక్షంగా ఉన్నావు, ఎంతకాలమైనా ఏమీ భయం లేదయ్యా, నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను, నాకు ఒక అద్భుతకరమైన ఒక రోజు ఉందని, నీవు అద్భుతాలు చేయబోతున్నావని నేను నమ్ముతున్నానయ్యా, నీకు వందనాలయ్యా అంటూ దేవుని స్తుతిస్తూ సాగిపోండి. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఇంతవరకు నువ్వు మనుషులు న్యాయం తీరుస్తారని ఎదురు చూచావేమో, కానీ వారెవ్వరు కూడా నీకు న్యాయం తీర్చలేకపోవచ్చు. దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు, ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు. ఆప్తులైన వారే హాని చేయ చూచిన, మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు
స్తోత్రాలు యేసయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ కృప చేత మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు, మరొకసారి మాతో మాట్లాడారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీకు నేను న్యాయం తీరుస్తానని వాగ్దానం చేశారు. నిన్ను నమ్మిన వారందరూ కూడా ధన్యులని చెప్పారయ్యా. ఎంతమంది నీ న్యాయం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎంతమంది నీ కార్యం కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ లోకంలో న్యాయం కొరకు తిరిగి తిరిగి అలసిపోయి ఎవ్వరూ న్యాయము తీర్చక నీ వైపు చూస్తూ నిన్నే గురుగా పెట్టుకొని నీవు తప్ప ఆశ్రయం లేదని నీపైన ఆధారపడ్డారో వారందరికీ న్యాయం జరిగిస్తున్నందుకు వందనాలు నాయనా. యోసేపు జీవితంలో ఏ విధంగా న్యాయం చేశారో, అన్యాయముగా స్వంత వారే గోతులోనికి త్రోసివేసినా మీరు న్యాయం తీర్చారు, వారందరికీ ఆధారంగా చేశారు యోసేపును. అదేవిధంగా తండ్రి, ఈరోజు నమ్మిన వారందరి జీవితాల్లో కూడా ఇదే విధమైన అద్భుతం చేసి వారికి న్యాయం జరిగించి, ఎవరైతే వారికి అన్యాయం చేశారో వారందరికీ వీరిని ఆధారంగా మీరు చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది సమస్యలు నాకు తెలియజేస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరిని చేతులు పెడుతున్నాను తండ్రి. ఏ కార్యము కూడా నీకు అసాధ్యం కాదు. వారి దృష్టికి అది ఎంత భయంకరమైన సమస్య అయినా నీకు అసాధ్యం కాదయ్యా. సాధ్యపరిచే దేవుడవు. ప్రతి జీవితంలో మీరు ప్రతి కార్యమును సాధ్యపరచండి. ఎంతో కాలంగా న్యాయం కొరకు ఎదురు చూస్తున్న నీ ప్రియమైన బిడ్డల జీవితంలో త్వరపెట్టి కార్యం చేయండి తండ్రి. ఆలస్యం అవ్వకూడదు నాయనా. కోర్టు కేసెస్లో న్యాయం కొరకు ఎదురు చూసిన బిడ్డలందరికీ న్యాయం తీర్చండి. పొలం విషయంలో న్యాయం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. ఇంటి విషయాలు, కుటుంబ విషయంలో న్యాయం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ఇక ఏ విషయంలో అన్యాయాన్ని అనుభవిస్తున్నా ప్రతి విషయంలో మీరు న్యాయం జరిగించండి నాయనా. ప్రత్యేకంగా ఈరోజు గర్భంతో బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండండి. చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా మీరు నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఎన్నో సంవత్సరాలుగా అన్యాయాన్ని అనుభవిస్తూ న్యాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు న్యాయం తీర్చడం కొరకు ప్రభు అన్యాయపు తీర్పు పొందారు. కాబట్టి నీకు తప్పక న్యాయం జరిగిస్తాడు. వాగ్దాన్ని నమ్మండి, రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. వాగ్దాన్ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.